నేను మీ ముందుకి రసం ములక్కాడతో చారు పెడుతున్నాను. సో ములక్కాడ చారు అంటే చాలా మందికి ఇష్టం. బికాజ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ములక్కాడ ఫ్లేవర్ అనేది చారులోకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో అందులో నేను మసాలా ఏం వేసినానంటే టమాటోలు యాస్టీస్గా వేయకుండా నేను టమాటోని గ్రైండ్ చేసేస్తున్నాను. సో టమాటోతో పాటు నేను ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే 7 to 6 వెల్లుల్లిపాయలు వేసాను. ఇవి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇంకేం వేయను. జీలకర్ర లాంటిది కూడా మనం పోపులోనే వేసేయచ్చు. సో ఇవి నేను వేసేదనమాట. సో టమాటోలు, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవి నేను గ్రైండ్ చేసి పేస్ట్ పెట్టేసుకుంటే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పటి లోపల చారు మరుగుతూ ఉంటుంది. సో పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పటి లోపల నేను ఏమేమి వేయాలో అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇందాక నేను మీకు మసాలా చూపించాను, మసాలా గ్రైండ్ చేసేసుకున్నాను. అప్పటి లోపల నేను చెప్పాను కదా చారు మరగనిస్తున్నానని. సో తగిన నీళ్లు తీసుకున్నాను, అందులో చింతపండు వేసేసాను, అలాగే ములక్కాడలు వేసేసాను, పసుపు వేసేసాను. ఇంకేమీ వేయలేదు. ఇప్పుడు మాత్రం మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మాత్రం వేసేస్తున్నాను. సో మరుగుతూ ఉన్నప్పుడు ఆ పేస్ట్ ఒక వెళ్ళిపోవాలి కదా, ఫ్లేవర్ వెళ్ళిపోవాలి కాబట్టి టమాటో, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది వేసేసాను. అలాగే తగినంత ఉప్పు వేసేస్తాను. వేసేసి చారు పొడి చేసి పెట్టుకుంటాను నేను. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వాటితో నేను చేసి పెట్టుకుంటాను. అది కొంచెం వేసేస్తాను. లేదా మన ఇంట్లో ఉన్న సాంబార్ పొడి అయినా వేసేసుకోవచ్చు. మన ఇంట్లో సాంబార్ పొడి చేసి పెట్టి నేను చాలాసార్లు సాంబార్ పొడి పంపించాను, అది చూసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి లేకపోతే మనం సాంబార్ పొడి అయినా వేసేసేయచ్చు. అయిపోయింది. ఇప్పుడు తగినంత బెల్లం కూడా వేసేస్తాను. చారుకి బెల్లం లేకపోతే బాగోదు కదా. సో ఆ పులుపు అవన్నీ వెళ్ళాలి కాబట్టి, టమాటో కూడా వేసాం కాబట్టి, చింతపండు వేసాం కాబట్టి కంపల్సరీ మనకి ఆ బెల్లం అనేది వేయాలి. అలాగే కొంచెం మరుగుతోంది కాబట్టి కరివేపాకు కూడా మరగనిస్తే అయిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేసి మరగనిచ్చేద్దాం. దీనికి టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి వదిలితే బాగా మరిగిపోతుంది. మరిగిపోయాక మనం పోపు వేసేసుకోవచ్చు. పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తే ఇలా బాగా మరగాలన్నమాట. ఎందుకంటే మనం ములక్కాడలు వేసాం కదా, ఆ ములక్కాడలు అనేవి బాగా సాఫ్ట్గా అవ్వాలి. సో అయ్యే వరకు ఒక 10 minutes అదే చెప్పాను కదా, బాగా మరగనివ్వాలి. ఎప్పుడైతే బాయిల్ అయిపోతుంటాయో ఆ ములక్కాడలు కూడా బాగా లోపలికల్లా సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. సో నేను వేసే ఇంకా 2-3 నిమిషాలు అయింది. సో నేను 10 minutes సిమ్లో పెట్టేసి అలా మరగనిస్తాను. తర్వాత నేను పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో నేను పోపు వేయించేసుకున్నానండి. అక్కడ చారు మరిగిపోతుంది. నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకున్నాను. ఆల్రెడీ పేస్ట్లో మనం వేసాము, మసాలా పేస్ట్లో. సో ఇప్పుడు కూడా 2-3 వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. ఎండుమిరపకాయలు వేస్తున్నాను, ఆవాలు, జీలకర్ర, ఇంగు మాత్రం మంచిగా వేసుకోండి. ఎందుకంటే చారు పోపు కాబట్టి మంచిగా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది చారు. దీన్ని మెల్లిగా మనం ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. చారు పోపు పెడితే నలుగురింట్లో ఆమె దూరంలో ఆ వాసన అనేది తెలియాలి అని అంటుంటారు. అంత బాగా రావాలి చారు పోపు పెడితే మాత్రం సూపర్ ఉంటుంది. చూసారు కదా, దోరగా వేగాయి జీలకర్ర. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవాలి. కంపల్సరీ కొత్తిమీర, కరివేపాకు మాత్రం కంపల్సరీ వేయాలి లాస్ట్లో, అప్పుడే బాగుంటుంది చారు. చూసారు కదా, ఎక్కడ మనకి టమాటో కనబడదు, హ్యాపీగా పిల్లలు తినేస్తారు, తీసి పెట్టే ప్రసక్తే లేదు. ఇలా చేసేసుకోండి, చారు మాత్రం అదిరిపోతుంది. ఒకసారి చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఆ పౌడర్ ఏదైతే వేసానో అందులో అన్నీ ఉంటాయి. మనం చేసిన సాంబార్ పౌడర్లు అన్నీ ఉన్నాయి, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను చేసిన సాంబార్ పౌడర్ వేసేస్తే ఇంక వేరేది ఏవి వేయక్కర్లేదు. అందుకని చెప్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో చారు మాత్రం. ఉట్టిదే కూడా మనం తాగేచ్చు, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం కొంచెం బెల్లం కూడా వేసాం కదా, ట్యాంగీగా తీగా అదిరిపోతుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టండి. చాలా మంచిది చారు అనేది, డైజెషన్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా